బ్రేకింగ్ న్యూస్ చేస్తున్న ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతిన రామరాజు వర్గీయులు పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ ఇన్ఛార్జ్ సీతారామలక్ష్మి ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. ఉండి టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు కేటాయించాలని పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తోట సీతారామలక్ష్మి ఇంటిని ముచ్చటించారు. కార్యకర్తలతో సమావేశమైన తోట సీతారామలక్ష్మి మీ ఆవేశాన్ని అధినేత చంద్రబాబుకి వివరిస్తానని, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వచ్చేలా కృషి చేస్తానని హామీనివ్వడంతో కార్యకర్తలు సైలెంట్ అయ్యారు. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతన రామరాజు వర్గీయులు పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ ఇన్ఛార్జ్ సీతారామలక్ష్మి ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. ఉండి టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు కేటాయించాలని పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తోట సీతారామలక్ష్మి ఇంటిని ముట్టడించారు. కార్యకర్తలతో సమావేశమైన తోట సీతారామలక్ష్మి మీ ఆవేశాన్ని అధినేత చంద్రబాబుకి వివరిస్తానని, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వచ్చేలా కృషి చేస్తానని హామీనివ్వడంతో కార్యకర్తలు సైలెంట్ అయ్యారు. దీనిపై మరింత సమాచారం మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇక ఉండి టికెట్ కి సంబంధించి అక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏంటి? శాలిని, ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదైతే మొన్న ప్రజాగలం యాత్ర ఏదైతే చంద్రబాబు రావడం, ఇక్కడ అదే రోజు ఇక్కడ బస్ చేసినప్పుడు కూడా చంద్రబాబు ఎదురుగా కూడా ఏదైతే రామరాజు మంతిన రామరాజు సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీటు కేటాయించారు. తరువాత మళ్ళీ రామరాజుకి తిరిగి ఇస్తున్నారు, మా రామరాజుని విస్మరిస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున అయితే పాలకుల్లో నిరసన కూడా తెలియజేశారు. అదే విధంగా సోషల్ మీడియాలో కానీ లేకపోతే వార్తల్లో కానీ కంపల్సరీ రఘురామకృష్ణరాజు కన్ఫర్మ్ అయిపోయింది, ఇండి ఎమ్మెల్యే సీటు రఘురామకృష్ణరాజుకి ఇస్తున్నారన్న నేపథ్యంలో రామరాజు మంతిన రామరాజు అనుచరులు అలాగే కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున 2 రోజుల నుంచి నిరసన తెలియజేసినప్పటికీ ఈ రోజు పెద్దగా ఏదైతే చిన్నమేరంలో ఉన్న తోట సీతారామలక్ష్మి ఏదైతే టీడీపీ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న తోట సీతారామలక్ష్మి ఇంటిని కూడా ముట్టడించడం జరిగింది. అంటే పెద్ద ఎత్తున అయితే మాత్రం వచ్చారు. ఏదైతే అన్నమాట నిలబెట్టుకోవాలి, లేని పక్షంలో కంపల్సరీ ఎంతకైనా సరే దిగి కంపల్సరీ మా రామరాజుకి దక్కే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి కార్యకర్తలు పెద్ద నినాదాలతో చేస్తూ కూడా పెద్ద ఎత్తున అయితే నిరసన తెలియజేశారు. సార్ని ఏదైనప్పటికైనా కూడా ఫస్ట్ లిస్ట్ లో ఉండి నియోజకవర్గం రామరాజుకే కేటాయించడం, మళ్ళీ ఇప్పుడు పరిణామాలు ఏదైతే ఎంపీ సీటు రఘురామకృష్ణరాజు దక్కన్ నేపథ్యంలో మళ్ళీ ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే సీట్ అయినా సరే ఇవ్వాలని ఏదైతే అధిష్టానం కోరుతుంది, కంపల్సరీ రఘురామకృష్ణరాజు కన్ఫర్మ్ అయిపోయింది అన్నప్పుడే ఇవన్నీ కూడా మళ్ళీ చోటు చేసుకుంటున్నాయి. అంటే నర్సాపురం మొన్నటి దాకా కూడా నర్సాపురం ఒక వివాదంలో ఉండేది, ఆ వివాదాన్ని అంతా చక్కబెట్టారు. మళ్ళీ ఉండి నియోజకవర్గం పశ్చిమ గోదావరికి సంబంధించి మళ్ళీ ఇది ఒక అలజడి మాత్రం ఇక్కడ రేగిందని చెప్పుకోవచ్చు. జాలి ఏదైనప్పటికీ వెంటనే ఈ సీటుని మాత్రం ఏదైనా క్లోజ్ చేసి అధిష్టానం కలా చేసుకుని వెంటనే ఏదో ఒకటి తేల్చేలా చేయాలి. గతంలో ఫస్ట్ లిస్ట్ లో మా రామరాజుకి సీటు కేటాయించారు, కానీ మళ్ళీ ఇప్పుడు మాట తిప్పుతున్నారు, మడం తిప్పుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున అయితే మాత్రం నినాదాలు చేస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి చంద్రబాబు, లేని పక్షంలో ఇక్కడ టీడీపీ సభ్యత్వానికి మొత్తం రాజీనామా చేస్తామని చెప్పేసి కార్యకర్తలు అలాగే మేము ఆత్మ త్యాగాలకైనా సరే సిద్ధం, కంపల్సరీ మేము ఏదైనా చనిపోవడానికి కూడా రామరాజు కోసం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కార్యకర్తలు పెద్ద ఎత్తున అయితే నినాదాలు చేశారు. ఇప్పటికే మనం 6 టీవీ ఇంటర్వ్యూ చూసినంత మాత్రం కంపల్సరీ నియోజకవర్గంలో ఒక పక్క ఏదైతే స్వతంత్ర అభ్యర్థిగా శివ ముందుకు దూసుకుపోవడం, మళ్ళీ రామరాజు ఒక పక్క రామరాజు అంటే టీడీపీలోనే ముసలం మొదలైందని చెప్పుకోవచ్చు. మళ్ళీ రఘురామకృష్ణరాజు వస్తే ఎంతవరకు ఇక్కడ ప్రజలు ఆశీర్వదిస్తారు లేకపోతే ముందుకు తీసుకెళ్తారని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. సాల్ని, థ్యాంక్ యూ శ్రీనివాస్.